నా ప్రాణప్రియుడు నా జీవనాధాత ధవళావర్ణుడు శుభ్రమైన వాడా రత్నవర్ణుడా మెరిసే మహిమా 10,000 మందిలో పోల్చదగిన వాడా ఇతడే నా యేసయ్యా అతడే నా ప్రియుడు నా రక్షకుడా హల్లెలూయా మహిమ నీకే ప్రభువా ఆరాధన నీకే అతి సుందరుడా రూపంలో కరుణ తన చూపే ప్రేమనా మనస్సు మార్చును గుండెలో ముద్ర వేసిన ప్రేమ గీతమా ఆయనే నన్ను పిలిచిన సత్య దీపమా 10,000 మందిలో సాటి లేని వాడా వాక్యమంతా నిన్నే స్థాపిస్తున్నదా కర్పూర పూల పరిమళంలా ఆయన సన్నిధిలోనే ప్రశాంతత ఇతడే నా యేసయ్యా అతడే నా ప్రియుడు నా రక్షకుడా హల్లెలూయా మహిమ నీకే ప్రభువా ఆరాధన నీకే అతికాంక్షణీయుడ కోరక తీర్చువాడా నిత్యం నే ఆశపడే నా ప్రియుడా వెలుగుతో నిండిన నీ ముఖ వీక్షణం జీవంగా మారే నా ధ్యాన పథము హల్లెలూయా హల్లెలూయా వాక్యంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం అందరూ తీసుకోండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మీరు ఇంకే వాక్యాన్ని మీరు తీయక్కర్లేదు. ఈ వాక్యంలోంచి 4 విషయాలు నేను చెప్తాను. దట్స్ అందరూ కూడా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఈ భక్తుడు ఎవరు ఇలా ప్రార్థన చేసిన వాడు? ఈ ప్రార్థన చేసింది ఎవరు? ఏలియా ఒక గొప్ప దైవజనుడు. బైబిల్లో మనకి ఏలియా, ఇంకొక ఆయన ఎలీషా. అందరూ చెప్పండి, ఏలియా, ఎలీషా. ఏలియా పరిచర్యలో చాలా అద్భుతమైన వాడు. ఏలియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏలియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం తెలుసు మీకు ఏలియా గురించి? ఏలియా, ఎలీషా కాదు, ఏలియా. ఏలియా ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు వర్షం లేదు?
మరి చెప్పండి, తెలుసు కదా, తెలియకుండా అలా చూస్తారండి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయిందా అమ్మా? వర్షం ఆగిందా? ప్రకృతిని శాసించగలిగిన గొప్ప దైవజనుడు ఏలియా. వర్షం పడదన్నాడంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇప్పుడు మనకి వేసవకాలంలాగా ఉందా, వర్షాకాలంలాగా ఉందా అమ్మా? ప్రభువా ఇప్పుడే కొండపోత వర్షం కురిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే మన ప్రకృతిని శాసించగలమా? అంత ప్రార్థన మనకి ఎక్కడ ఉందండి? ఒక గంట సేపు ప్రార్థన చేస్తే అయ్యా బాబోయ్ ఎంతసేపు చేసేసాను అనుకుంటా. నేను ఇది ఒక అమ్మాయి సండే మండే అంటుంది. ఎన్ని వచ్చేసినాయో అంటుంది ఆవిడ. దీనికి ఇది సండే మండే రెండే రిపిటేషన్, ఇంకేం లేదు. అలా చెప్తూ అన్నప్పుడు చాలా వచ్చేసినాయి నాకు. ప్రార్థనలు కూడా మనం అంతే. ఒక గంట సేపు ప్రార్థన చేసేటప్పటికి ఎంత ప్రార్థన చేశాను నేను అనుకుంటాం. కానీ చాలదండి. మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే అవసరమైతే దేన్ని శాసించినా అది జరిగేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏలియా గొప్ప దైవజనుడు, ప్రకృతిని శాసించగలిగిన వాడు. ఆగిపోమంటే ఆగిపోయాడు. ఒకరోజు ప్రార్థన చేశాడు. ఏమైనా ప్రార్థన చేశాడు? మేఘం కోసం ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? అన్నీ మర్చిపోతున్నాం మనం. మోకాళ్ళు తల మోకాళ్ళలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మధ్య ఉంచుకొని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు? అది ఫస్ట్ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అసిస్టెంట్ అంటే ఒరే వెళ్ళి చూడండి నా ప్రార్థన ఫలిస్తుందా లేదా అన్నాడు. అరచేయి ఎంత మేఘం, ఎంత ఫస్ట్ ఎంత వచ్చింది? ఓకే, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు ఇంకా మేఘం పెద్దదైపోయింది. ఆఖరికి ఏమైంది? వర్షం. ఒకప్పుడు వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు మళ్ళా. అయితే ఇతను ఇంకోటి ఏంటంటే రోషము కలిగిన వాడు కూడా. ఎటువంటి వాడు? రోషం ఉంది. ఎలాంటి రోషం? 1వ వచనం 19వ అధ్యాయం 1వ వచనం. ఖడ్గము చేత ఎవరిని చంపించాడు? అప్పుడున్న ప్రవక్త, బయలు ప్రవక్త అందరిని చంపించాడు. రోషము కలిగిన వాడు ఏలియా. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, తేల్చాం రండి అన్నాడు. వాళ్ళు ఏ చేశారు కానీ చేయలేకపోయారు. ఈయన అద్భుతం చేశాడు, అందరినీ చంపేశాడు. 450 మంది ఒక పక్క, నేను ఒక్కడు ఒక పక్క. ఎంత గొప్ప పరిచయం చేశాడు. 3 విషయాలు చెప్పాను ఇప్పుడు ఏలియా గురించి. ఏంటి చెప్పండి? వర్షం కురవకుండా ఆపాడు. రెండోది ప్రార్థించినప్పుడు ఏమొచ్చింది? మేఘం వచ్చి వర్షం వచ్చింది. మూడోది ప్రవక్తలను గెలిచాడు. నా దేవుడు సజీవమైన దేవుడు అని చెప్పి సాక్షి చెప్పి, ఇంత గొప్ప సాక్ష్యం చెప్పి ఇంత గొప్పగా బ్రతికినటువంటి ఏలియా 4వ వచనంలో మరణాపేక్ష గలవాడై. ఏ పేక్ష? మరణాపేక్ష అంటే ఇంకా ఆఖరి ఆశ ఇంకేం లేదు. ఇంకా మీరు ఇక్కడ చదివితే 2 సార్లు పడుకున్నాడా? హాయిగా పడుకున్నాడు. మరణాపేక్షగా ప్రార్థన చేసి ఏం చేశాడు? ఇంకా బైబిల్లో పేతురు ఉన్నాడు కదండి. చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశాడు పేతురు ఏం చేశాడు అమ్మా? చెరసాలలో పేతురు ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడా? నిద్రపోయాడు. ఇంక ఎలాగో పొద్దున చంపేస్తారు నన్ను, ఎలాగో చంపేస్తారు, హాయిగా నిద్రపోయాడు.
ఆఖరికి ఆయన బయట తీసుకొస్తుంటే ఎవరు తీసుకొచ్చారో తెలియట్లేదు. ఇదంతా కలయేమో అనుకుంటున్నాడు. నిద్రపోయాడు హాయిగా. రేపు పొద్దున అప్లోడ్ వస్తాడే నిద్ర పడుతుందా మీకు అమ్మా? ఎందాక ఒక అతను 300 రూపాయలు వాడేసుకున్నాడు. ఎంత? 300 రూపాయలు. ఆ 300 రూపాయల కోసం మొత్తం ఫ్యాక్టరీ అంటే ఇరిగేశాడు. ఎన్ని వందలు? అన్ని కాగితాలు ఉంటాయి ఫ్యాక్టరీలో. 300 ఎక్కడ కనిపెట్టాయి? ఎందుకు ఏమీ లేదండి. ఆడు ఏం చేశాడంటే అన్నం గిన్నెకి అడుగుతాడు కదా, గిన్నెకి అడిగి డబ్బులు ఎగిరిపోతాయి ఏమని అన్నం కప్పులో మూతెట్టి అలా వదిలేసాడు. ఫ్యాక్టరీ అంతా తిరిగాడు కానీ ఆ కప్పు తీయరా. ఇంక దొరకలేదు అనుకుని డ్యూటీ దిగి వెళ్ళిపోతున్నాడు. ఆ కప్పు తీసాడా. ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్నాయి. కొన్నిసార్లు మరణాపేక్షగా ఎంత గొప్ప సేవ చేసినటువంటి ఏలియా 2వ వచనం చదవండి. ఒక వర్తమానం యెజబెలు ఏం చేసిందంటే ఒక వర్తమానం పంపించింది. యెజబెలు మహా గయ్యాళి గంప. ఎంత గంప అంటే భర్తను కూడా అప్సైడ్ డౌన్ చేసేటువంటి గొప్ప వనిత. ఏలియాకు ఒక వర్తమానం పంపించారు. రేపు ఈ పాటికి నిన్ను చంపకపోతే, చేయకపోతే ఈవిడేమైనా ప్రార్థన చేసుకుంటుంది అక్కడ. రేపుడు కల్లా నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము. అబ్బా, ఈ మాట విన్నాడండి. ఈయనేమైంది? నిరాశ వచ్చింది. మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే డిసప్పాయింట్ చేశారనుకోండి, మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకో తెలుసా? ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు మిమ్మల్ని లాగడానికి అనేక మంది చూస్తారు. ఈ బల్బు కనిపెట్టేటప్పుడు చాలామంది అన్నారట, ఏమిరా ఏం పని లేదట నీకు అనేవారట. బల్బు కనిపెట్టక ముందు. బల్బు కనిపెట్టిన తర్వాత ఈ లైట్, ఈరోజు లైట్లు వచ్చాయంటే ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రయత్నం చేస్తున్నప్పుడు మిమ్మల్ని అందరూ ఎగతాళి చేస్తారు. కానీ సక్సెస్ అయితే పేపర్లోను, టీవీలోను, యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో మీరే ఒక సక్సెస్. నేను చాలామంది సక్సెస్ జీవితాలను చూశాను. వాళ్ళ జీవితంలో మీకు బాగా అర్థం చెప్తాను. అందరూ నా వైపు చూడండి. ఒక కోతి జాంకాయ చెట్టు దగ్గరికి ఎక్కుతుందంట. ఏం చేస్తుంది? జాంకాయ చెట్టు ఎక్కుతుంటే పక్కన ఇంకో కోతి ఉంటుంది కదా, అది తినేసింది జాంకాయలు. అది ఏమంటుంది తెలుసా? అన్ని మీదకి వెళ్ళకో, అన్ని మీద ఏముంది? పులి ఉంది. నువ్వు వెళ్తే ఏం చేయవద్ది? ఒక కోతి ఏం చేసిందంటే వెళ్తుంటే చెప్తుంది, ఇగో వెళ్ళకు, అక్కడ ఏముంది? నువ్వు ఎక్కితే ఆ చెట్టుకి వెంటనే నేనేం చేస్తుంది? చంపేస్తుంది, తినేస్తుంది. వెళ్ళింది, కాయలు తెచ్చుకుంది, హాయిగా తినేసింది. అప్పుడు పక్కన కోతి అడిగిందంట, ఏంటి ఆ కోతికి చెప్పినా అంత అలా ఎక్కిందని అడిగితే ఆ కోతి మోగది, అదే చెవుడిది అందంట. ఆ కోతి ఏంటి? కొన్నిసార్లు నువ్వు సక్సెస్ అవ్వాలంటే చెవిటోడుగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఏ పని చేసినా నేను డౌన్లోకి లాగుతుంటారు. నువ్వు చేయలేవు ఈ పని, నువ్వు ఇలా చేయలేవు, నీకు అంత స్తోమత లేదు అనేటప్పుడు ఏమవుద్ది? మీరు ఎప్పుడైనా ఒక పని చేయాలని కసి ఉండాలి. మీకు చెప్తున్నా, కసి అంటే ఇది అయిపోయేంత వరకు నేనేం చేయకూడదు. నేను డ్యూటీకి వెళ్తాను చూడండి, నేను ఈ నెలలో ఇన్ని డ్యూటీలు చేయాలనుకుంటే ఇంకా ఫిక్స్ అయిపోతాను, ఇన్ని డ్యూటీలు చేయాలి, లేకపోతే ఇంత డబ్బులు రావాలి. నాకు ఒక కసి ఉంటుంది. పని చేసేటప్పుడు సక్సెస్ కావాలంటే సక్సెస్ మాత్రం ఏంటంటే ఎవడు చెప్పినా నువ్వేం చేయకూడదు. ఆడేదో మెసేజ్ పంపించింది, ఆవిడేదో మెసేజ్ పంపించింది, వెంటనే ఏమైపోయాడు? మరణాపేక్ష గలవాడై. 3వ వచనం. కాబట్టి తెలుసుకొని లేచి నా వైపు చూడండి అందరూ. కాపుదలు ఎవరిస్తారు మనకి? ప్రాణం కాపాడేది ఎవరు?
అమ్మా ఎవరు చెప్పండి? దేవుడే కదా మన ప్రాణం కాపాడేది. ఇతను తప్పిపోయి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రాణాన్ని కాపాడుకోగలడా? అమ్మా ప్రాణం దేవుని చేతిలో ఉంటుంది. ఎంత అద్భుత కార్యాలు చేసాడు దేవుడు, చంపేస్తాడు ఇతన్ని, కంపడు కదా. ఇతను ఎలా ఉండాలి దేవుని దగ్గర? కొన్నిసార్లు ఏలియా గురించి ఆలోచించినప్పుడు ఎంత గొప్ప ప్రవక్తే, ఎందుకు ఇలా డౌన్ అయిపోయాడంటే కొన్నిసార్లు అన్నీ మనకు అనుగుణంగా వెళ్ళవు. ఇప్పుడు నేను పాస్టర్ గారికి రోజుకి 10 రూపాయలు వచ్చేస్తుంది అనుకోండి నాకు కానుక, నన్ను పట్టుకోగలరా మీరు? యా ఈ 30,000 చూసేటప్పటికి ఏమవుద్ది మనస్సు? ఆలింటికి వెళ్ళేది అనకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ 30,000 రాలేదు అనుకోండి, నాకు ఎందుకు సేవ చేసి అనే ఫీలింగ్లో ఉన్నాను అనుకోండి. పోషించేది ఎవరు? మీరు చెప్పండి, పోషించేది ఎవరు? దేవుడే. దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడే కార్యం చేస్తాడు. ఇంత గొప్ప దైవజనుడు ఎందుకు అలా అయిపోయాడు? యెజబెలుకి భయపడిపోయాడు. ఎవరికి? మనం దేవునికి భయపడాలా, యెజబెలుకి భయపడాలా? ఆ యెజబెలుకు భయపడిపోయాడు. భయపడిపోయి 4వ వచనం, ఒక రోజంతా ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక రోజంతా ప్రయాణం చేసి అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యంలో కూర్చున్నాడు. బదివృక్షం అంటే రేగి చెట్టు. ఏ చెట్టు? బదివృక్షం అంటే రేగి చెట్టు. మీరు ఎప్పుడు రేగి చెట్టు కింద కూర్చున్నారా? రేగి చెట్టు నీడ వస్తుందా? అక్కడ కింద కూర్చొని ఇక చచ్చిపోదాం అప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నాడు. రేగి చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నాడు? ఏమన్నా మరణాపేక్షకి చచ్చిపోతాను నేను, ఇంకా నన్ను ఎలాగన్నాడు చంపేస్తుంది. ఎవరు? యెజబెలు ఎలాగ చంపేద్ది, చచ్చిపోదాం. బైబిల్ ఇంకొక ఆయన ఉన్నాడు, నన్ను సచ్చుడ మేలు చంపేయని ప్రార్థన చేశాడు. ఇంకోటి ఎవడు? ఏమన్నా ఆయన అలాగే ప్రార్థన చేసి, ప్రభువా నన్ను చంపేయ్. ఎందుకు? బతుకుడు కంటే చచ్చిపోతే మేలని కూడా అందరూ చచ్చిపోతారు కదా. ప్రాబ్లం అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయండి, చచ్చిపోకండి. మరణాపేక్ష గలవాడై ఏమంటున్నాడు? నా పితరులు అబ్రహాము, ఇస్సాకు చాలామంది ఉన్నారు, వాళ్ళకంటే గొప్పవాడేం కాదు ఏమంటాడు? ఇంకా చాలు. మీరు ఎప్పుడైనా అన్నారు చూడండి, దేవుణ్ణి ఎప్పుడైనా సరే, ప్రభువా నాకు ఇది చాలు అని అన్నారు ఎప్పుడైనా? అన్నారా? ఇంకా కావాలి ప్రభువా, దించుము. ఏమని? ఆశీర్వాదము దించు. నేను ఈ మధ్య పెళ్లిపాట రాశాను కదా, దీవించుము దేవా ఈ నవవధూవరులను అని ఆ లైన్ ఉంటుంది కదా. ఓ పాస్టర్ గారు అంటున్నాడు, ఎలా రాశారు పాస్టర్ గారు మీరు అని అడిగాడు. వధువరులను దీవించాలి కదండి దేవుడు అన్నాను. అంటే ఆ పెళ్లిలో కూడా దీవెన ఉండాలా అంటున్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, ఆ కింద లైన్ ఉంది కదా, దీవించుము ఈ నవవధువరులను, కురిపించుము నీ కృప ప్రేమను. సో దీవెన పైన ఉంటుంది, కింద ఏముంటుంది? కృప ప్రేమ, రెండు ఉంటాయి. ఇప్పుడు దీవెనలో ఏమిడి ఉంది? అందులో కృప ప్రేమ. దేవుడు ప్రేమించాడు అనుకోండి, ఆయన అనుకున్నదని చేస్తాడు. తను ప్రేమించే వారికి మేలు కలుగుడిగా ఆయన సమస్తం సమకూడి జరుగుతుంది. కృప ఏంటి? మనం పొందుకోలేదని పొందుకోవడమే దేవుని కృప. ఈ రెండు ఉంటాయి. దీవెన దిగుతుంది, కృప కూడా కొమ్మరించబడుతుంది. చాలాసార్లు మనం ఇది చాలునని ఎప్పుడూ ప్రార్థన చేయం. ఇంకా కావాలి ప్రభువా, నా ఆత్మీయ జీవితం పెంచండి ప్రభువా, నేను నీకోసం బ్రతకాలనుకున్నాను ప్రభువా అని చాలాసార్లు చెప్పము. అంత స్థితి ఇది చాలు అని అనరు. భోజనం ఎక్కువ పెడేసారనుకోండి, ఏమంటారు మీరు? అందులో వచ్చేస్తుంది చాలు. మరి ఇదో దేవుడు ప్రార్థన చేయడం, దేవుడు దీవెన కావాలి.
దేవుని ఆశీర్వాదం కావాలి. బైబిల్లో చాలును అననివి చాలా ఉన్నాయంట. జలగ ఇమ్ము ఇమ్ము అంటదంట. అది ఎప్పుడు చాలును అని చెప్పదంట. జలగ ఎంత ఉంటుందండి? చిన్నది ఉంటుంది కదా. అది బ్లడ్ కడుపు నిండా తాగితే 6 నెలలు ఏమవుతుందంట? ఎన్ని నెలలు? ఆ జలగ బ్లడ్ పీల్చుకుంటే తాగితే ఎన్ని నెలలు అంటే ఎంత బ్లడ్ తాగుద్ది అంటారు? అది ఉన్నది చిన్నదే కానీ అది పట్టుకుందా కష్టం. చాలునని ఎప్పుడు అన్నట్టు అది పీరుస్తూనే ఉంటుంది. అందుకే చాలామంది జలగ పడితే దాన్ని పీకడం చాలా, దాన్ని లాగడం. కొంతమంది సొట్టేరు కాల్చి చెప్పాలి ఇలా అంటారు. ఆఖరికి మీరు వేడి నీళ్ళలో వేసినా అది చావదు. తెలుసా మీకు? జలకున్నటువంటి పవర్ అది. నా చిన్నప్పుడు ఒక కథ చదివాను. భర్త మోసం చేసాడు, భర్త మంచోడు కాదని ఆ భర్తను చంపడానికి ఏం చేసిందంటే భార్య మందు దాగిపించేసి ఈ జలగల పులుసు వండి పెట్టిందంట. వీడు పాపం పులుసు అనుకుని తినేసాడు. ఆ కడుపులోకి వెళ్ళి పేగులు అన్నిటిని కూడా ఏం చేస్తున్నాయి, కొరికేస్తుంటే ఆహాహా నవ్వి అదొక నవల్లో రాశాడు. జలగ ఎప్పుడు చాలునని చెప్పదు. ఈయనేమంటున్నాడు? చాలు ప్రభువా, ఇంకా ఎంత పడు చాలును. ఎంత మంచి ప్రార్థన అండి. నా ప్రాణం, మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసిన ప్రభువా ఎందుకు నాయన పనికి మాల బతుకు తీసేసుకో అని ఎప్పుడైనా అన్నారా? అమ్మా భర్త కొట్టినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ప్రభు ఈ జీవితం తీసేసుకో ప్రభు అని అనలే. మనిషికి ప్రాణం అంటే తీపి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడికల్ టెస్ట్ చేస్తారు కదా. ఆ టెస్ట్ వచ్చినప్పుడు ఆడ ముఖం చూడదు, ఏం చెప్తాడు? ఏదైనా అనకూడదంటే చాలు సంవత్సరం బతకాల్సింది 6 నెలల్లోనే పుడుకోమంటాడు. ఎందుకు? ఇక్కడ మరణాపేక్ష గలవాడు నేను చచ్చిపోదాం, ఇంకా వచ్చేస్తుంది చావు నాకు అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? 5వ వచనం, ఏం చేస్తున్నాడండి? రేగి చెట్టుకి నిద్ర ఎలా పట్టిందిరా బాబు వీనికి. ఇంకా నేను అన్నీ వదిలేసుకున్నాడండి. ఇంకా ఆయన నిద్రపోయాడు. ఇంకా మీకు ఒకటి చెప్తాను చూడండి, నిద్ర ఎవడ పడుతుంది తెలుసా? సంపూర్ణ నిద్ర ఎవడ పడుతుంది చెప్పండి? ఇక నాకు జీవితంలో సంబంధం లేదు, ఎవరికి నాకు సంబంధం లేదు అని వాడు చూడండి, ఇక ఏమవుతాడు? ఒకడు అప్పులు చేసాడు, ఊరంతా అప్పులే, హాయిగా పడుకున్నాడంట. పక్కన అడిగాడు, ఎరా నీకు ఎలా నిద్ర ఆడుతుందా అంటే, నాకు డబ్బులు ఇచ్చాడు నిద్ర ఆడుతుంది కానీ నాకేముంది హాయిగా నిద్రపోతాడన్నాడంట. ఇప్పుడు నిద్రకి ఎవడ పట్టదు చెప్పండి? అది ఆడు డబ్బులు ఇచ్చిన అప్పు ఇచ్చినట్టు ఉంటాడు కదా, వచ్చాడు అనుకోండి, లే రేపరా అంటాడంట. అప్పుడు ఏమవుతాడు? ఆడు మళ్ళీ రేపు వస్తాడు. ఎందుకు? ఇప్పుడు నిద్ర ఎవరో పడదు, డబ్బులు వస్తాయో నిద్ర ఆడదు, హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరో నిద్ర చదవండి. వచ్చి దేవదూత వచ్చింది, ఇతను నిద్రపోతుంటే లేపడానికి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎంత గొప్ప కృప ఉన్నవాడు ఎందుకు భయపడ్డాడు? నీవు లేచి భోజనం లేచి ఏం చేయాలి? ఈయన పడుకున్నాడు, రెడీమేడ్ ఫుడ్ దేవుడు ఇచ్చాడు. అక్కడ ఒక మాట చూచినంతలో అని ఉంటుంది, చదవ మరి. అతడు దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు కూడా దేవుడు తెల్లవారుజామున లేచేటప్పటికి మన తల దగ్గర నిప్పుల మీద కాల్చిన మాంసము, ఆ పక్కన ఒక నీళ్ళ తిత్తి పెట్టి నా కుమారుడా తిను అన్నారు అనుకోండి, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి, నువ్వు ఏమిచ్చి నీ రుణమో ఇంకా మనకి ఇంకా ఆనందానికి ఏముండవు చెప్పండి.
నేను ఒకసారి ఒక ప్రాంతం సువార్తకి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. నన్ను ఒక కావట్ల ఇంట్లో పెట్టారు. ఎవరింట్లో? కావట్ల ఇంట్లో పెడితే వాళ్ళ పాప ఇద్దరు వచ్చారు. ఆవిడకి ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. వచ్చి, అయ్యా మీరు సేవకులే కదా, నేను భోజనం ఉండి పెడతాను తింటారా అంది. వాళ్ళు ఏమిట్లు అమ్మా? అప్పుడు ఆవిడ, మేము నీసది వండం పాస్టర్ గారు, నీసది వండం, మీకు కావాలితే వెజిటబుల్ ఏ కర్రీ అని మీరు ఆర్డర్ చేయండి చేసేస్తాం. అప్పుడు నేనన్నా, అమ్మ నీసి తినాలని ఏం లేదు, మీ పాస్టర్ గారితో మాట్లాడండి. నేను పిలిచింది మీ పాస్టర్ గారు, మీరు ఎవరో నాకు తెలియదు, మీ పాస్టర్ గారు. అయితే మా పాస్టర్ గారు మేము అడుగుతాను, మీకు ఏం కావాలి, ఎలాంటి కూర కావాలి? ఏ కూర చెప్పాలి మనం? అప్పుడు వెజిటబుల్ చెప్పాలి, కూరగాయల భోజనం. ఏ భోజనం? మనం అనుకున్న భోజనం కాదు అక్కడ. అప్పుడు మనకి బాగా కొట్టిన పిండి, అమ్మ పప్పు వండగలరా అన్నారు, లేకపోతే సాంబార్ పప్పు వెరీ గుడ్, ఇంకా అన్నారు. ఇంకేంటి? బంగాళదుంప ఫ్రై. ఆవిడందరూ దోసకాయ పచ్చడి చేస్తారు పాస్టర్ గారు. ఏ పచ్చడి? దోసకాయ పచ్చడి. ఇంకా మీరు తింటారంటే చిక్కుడుకాయ ఫ్రై. ఏ ఫ్రై? అప్పుడు అంది పాస్టర్ గారు, మేము గుడ్లు వాడతాం, గుడ్లైనా ఎవరికి తెలియకుండా వాడతాం, అది కూడా విభూతి పళ్ళని కోడి వాడంట. ఏ వాడు? గుడ్లు తింటారు బ్రాహ్మణ్స్ కూడా చాలామంది గుడ్లు తింటారు. అప్పుడు ఆవిడ ఏమందంటే, గుడ్లు ఉంటాయి కదా, గుడ్డు ఉంటుంది కదా పాస్టర్ గారు, మీరు తింటానంటే ఆమ్లెట్ వేసి ఇస్తాను. ఏమిస్తాను? ఇప్పుడు ఎన్ని కూరలు అయినాయి మనకి? సాంబారు, పప్పు, దోసకాయ పచ్చడి, చిక్కుడుకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై, ఇంకోటి ఆమ్లెట్. ఇన్ని తినేస్తాం మనం? ఇన్ని తినేస్తామా? అప్పుడు నేను అన్నానమ్మా, అన్నీ అవసరం లేదులేండి. లేదు పాస్టర్ గారు, అన్నీ చేస్తాం. చికెన్ కానీ మటన్ కానీ మమ్మల్ని అడగండి పాస్టర్ గారు, వండండి అమ్మా అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవిడ ఎంత సంతోషపడిపోయిందంటే, ఏ పాస్టర్ గారు వచ్చినా ముక్క లేకుండా భోజనం చేద్దలేదు పాస్టర్ గారు అన్నారు. ఏం చేయట్లేదు? నేను ఆవిడ దగ్గర అవన్నీ భోజనం చేసినప్పుడు ఎంత సంతోషపడిపోయింది ఆవిడ. పాస్టర్ గారికి నేను ఏం చేశాను? పరలోకం వెళ్ళి చెప్పుకుంటాను. ఎక్కడికి వెళ్ళి? పరలోకం వెళ్ళి చెప్పుకుంటాను నేను. ఈయనకి కూడా దేవుడు పక్కనే ఏం పెట్టాడు? నిప్పులతో కాల్చిన మాంసాన్ని ఏమంటారు మన భాషలో ఇప్పుడు కొత్తగా? తండూరి. ఏంటిది? తండూరి చికెన్. మటన్ తండూరియో చికెన్ తండూరియో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఒక అప్పం అన్నీ రెడీమేడ్ తెచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేశాడు? ఎప్పుడు వచ్చిందండి? ఏం చేశాడు? తినేసి ఏం చేశాడు? ప్రభా భలేగిచ్చావు ప్రభా. ఏం చేశాడు? ప్రభా నీకు ఎందుకు ఏమిచ్చి నీ రుణము తీర్చగలని పాడుపాడు ఉంటాడు. పాడుకుని ఏం చేశాడు? పడుకుని పోయాడు. మళ్ళా వచ్చి ఏం చేసింది? ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ఆమె దేనికి స్తోత్రం చెప్పండి. అందులో చూడండి, ఆ రొట్టె అప్పము తినేసి ఆ మాంసం తినేసి 40 రోజులు ప్రయాణం చేయాలి. ఎన్ని రోజులు? మీకు ఒక రోజు పులిహార బిర్యానీ పెట్టేసి, అమ్మా కొండ ప్రాంతాలు వెళ్ళి 10 రోజులు సేవ చేశారండి అన్నాం అనుకోండి, ప్రభా ఈరోజు పెట్టావు తండ్రి, రేపేంటి ప్రభా? అక్కడికి వెళ్తే ఏముంటో తెలీదు. కొన్ని సార్లు కొండ ప్రాంతాలకు దుంపలు పెడతారు, దుంపల కూర ఎర్రగా ఉంటాయండి, చిన్న చిప్స్లా ఉంటాయి అవి. రాగ్మా ఏదో అంటారు, రాగ్మానా రాజ్మా. అవి బాగా ఉడకబెట్టి కూర వండుతారు. అది గుగ్గిలు తిన్నట్టు ఉండదు. అదో రకమైన టేస్టీ కూర. అవి బలం, మంచి బలం, కానీ మనకి ఎక్కుతాయా? ఇప్పుడు ఈయనేమన్నాడు? 40 రోజుల ప్రయాణం. ఎన్ని రోజులండి? ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? 40 రోజులు అంటే దేవుడు ఏలియాను ఆహారం ఇచ్చి బలపరిచే దేవుడిగా మనకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏం చేశాడండి? 40 రోజుల ప్రయాణం ఉంది, నువ్వులే, ఎక్కడ ఉండడం కాదు, మరణం నీకు రాదు అని చెప్పి దేవుడు హోరేబు అనే కొండ ఎక్కేయడానికి దేవుడు కృప చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ కొండ? ఆ కింద చదవండి. వచ్చి ఆమె దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భోజనం చేసేసి 40 రోజులు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? నా వైపు చూడండి అందరూ, నా వైపు చూడండి అందరూ. ఒక్కరోజు ప్రయాణం చేసి ఇంకేమి తినక 40 రోజులు ప్రయాణం చేయగలమా? అంత ఆశీర్వాదం అనుకుంటుందా? అంత శక్తి ఉందా? 40 రోజులు అంటే అర్థం ఏంటంటే దేవుడు బలపరిచే దేవుడు. దానికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎటువంటి దేవుడు? బలపరిచే. రెండవది ఇక్కడ ఆ కొండను, హోరేబు పర్వతం, బైబిల్లో ఒక మాట, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ భోజనం చేసిన తర్వాత బలం ఇచ్చాడు, ఆ కొండ ఎక్కటానికి శక్తి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కిందకి ఇంకా చదివితే ఆ హోరేబు పర్వతం మీద భూకంపము, సుడిగాలి వచ్చింది. చదవండి వచ్చను 11 వచ్చను. బద్దలాయను, ఏమవ్వలేదు. ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదు దేవుడు? భూకంపాలు వచ్చేస్తున్నాయి, గాలి వేసేస్తున్నాయి, ఎంత గాలి వేసేస్తున్నాయి. అందులో చూడండి, దేవుడు ఏమన్నాడు? శక్తికి మించిన ప్రయాణం ఉంది, హోరేపుకి వెళ్ళిపోమన్నాడు కదా, వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత ఏమవుతుంది అక్కడ? దేవుడు చెప్పాడా? దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే ఉరుములు మెరుపులు అని చెప్పాడా? దేవుడు ఆశీర్వాదం వెనకాల కొన్ని శ్రమలు, బాధలు ఉంటాయి. వెంటనే ఆశీర్వాదం ఉండదు మనకి, ఉంటుందా? వెంటనే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేస్తాడేంటి? మీరు ఇంటి దగ్గర పొయ్యి దగ్గర కూర్చున్న, ప్రభువా ఆహారం ఇవ్వండి తండ్రి అంటే వస్తుందా? యా, వండాలి. దేవుడు ఆహారం ఇచ్చాడు, ఆ వంటను సక్రమంగా అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎందుకు ప్రత్యక్షం కాలేదంటే తను ఎంత గొప్ప దేవుడో చూపించడానికి ఏలియాకి ఇంకా దేవుడు గొప్ప దేవుడు అని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ కిందకి అలా చదువుకుంటూ వస్తే మెరుపు పుట్టిన కానీ అప్పుడు ప్రత్యక్షం అవ్వలేదు. మిక్కిలి నిమ్మవైపు సైలెంట్ అయిపోయినాడు. ఏమైపోయిందండి? సైలెంట్. మిక్కిలి నిమ్మలం అంటే ఇంకప్పుడు ఉరుము లేదు, మీరు సో సైలెంట్. ఆ నిమ్మలమైన స్వరముతో ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధనలో ఎక్కువ శాతం అందరూ స్వరము విన్నవారే. ఏలియాతో దేవుడు ఒక స్వరముతో మాట్లాడుతున్నాడు. చదవండి. నీవేమి చేర్చినవి ఇక్కడ విని కప్పుకొని నిలిచెను. అందులో ఏలియా, ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు? ఎలా మనది ఆయనే. నువ్వు అక్కడ ఏం చేస్తానని అడిగింది కూడా దేవుడే. నిన్ను ఎల్లమన్న తర్వాత దేవుడు పరీక్షించాడు. ఏం చేస్తున్నావు ఎక్కడ? చదవమ్మా. అందుకతడు త్రోసివేసి పడగొట్టి చేసిరి మహారోషము గలవాడనై. ఎంతమంది ఉన్నారండి రోషం కలిగిన వాళ్ళు? అమ్మా, ఎంతమంది ఏమైపోయారు? ఆ కిందకి ఇంకా చేతి 7,000 మంది ఉంటారు ఇంకా కింద. అందులో ఎవరికి పౌరుషం? ఈరోజు మనకు రోషం ఉండాలి. దేవుడు అంటే ఏముండాలి? మన దేవుడు రోషము కలిగిన దేవుడు కూడా మనకేముండాలి? అందరూ వెళ్ళిపోయారు కానీ నేను ఒక్కడనే. మీకు ఒకటి చెప్తానండి, విశ్వాసంలో మీరు ఒక్కడే. మీకు బాగా అర్థం చెప్తాను. ఇప్పుడు మీ ఇళ్ళల్లో, మీ బంధువుల ఇళ్ళల్లో ఏదైనా కార్యం జరుగుతుందండి, ఒక పెళ్ళో ఏదో జరుగుతుంది. మీరు ఎవరు నమ్ముకున్నారు? దేవుని నమ్ముకున్నారు కదా. వాళ్ళు పసుపు దంచుతున్నారు అనుకోండి, మీరే వెళ్ళి ఓయమ్మని మీరు జంతేశారు అనుకోండి, తేడా ఏముంది? మీరెంత రాసేసుకొని రెడీ వేసుకొని
మీరు వాళ్ళ కలిసిపోయారు అనుకోండి, ఏమవుద్ది? నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది, ఆవిడ పేరుకే ప్రభుని నమ్ముకుంది. వాళ్ళు ఏ పండుగల ముందు పప్పల పెనం పెడితే ఈవిడే కూర్చొని నేను వండేస్తాను అంటదంట. వీళ్ళందరూ ఏంటంటే దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు ఏం చేయాలి చెప్పండి? రేపు 20వ తారీఖున మా అన్నయ్య గారు పాప పెళ్ళి. ఆ పెళ్ళిలో పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, తాళిబొట్టు కట్టడానికి లేదు, ఆఖరికి పూలదండలు కూడా లేవు, బైబిల్ మార్చుకోవడమే పెళ్ళి. ఏంటి చెప్పండి? ఒప్పుకుంటారు అలాగా? వాళ్ళు ఏంటంటే ఇలాగే జరగాలి రూల్ అంతే. మా సిస్టమ్ ఇది, మీకు ఇష్టమా కాదా? మేము చెప్పాం, మాకు అంతకంటే పరిస్థితి తెలుసు కాబట్టి అలాగే చేయండి. మా పెళ్ళి అలాగే జరిగింది. ఎవరి పెళ్ళి? మా పెళ్ళి అలాగే జరిగింది. పెంతెకోస్తు స్టైల్ అంటే అలా ఉంటుంది. ఇదే స్టైల్ మీలో చెప్పామనుకోండి, అయ్యేది పార్టీ గారు అలాగే కాదు, పార్టీ గారు ఇంకొక 5 ఏళ్ళు ఎగిస్తే ఇస్తాం, కానీ అది ఏం చేయాలి? కట్టించండి. కొన్ని చర్చెస్లో ఇప్పుడు జరిగేది పెళ్ళి అనేది ఎన్ని కట్టించి ఎన్ని చేస్తున్నారు కదా. మనోళ్ళు బాగా 3 పేటలతో తెగిపోదని ప్రసంగ గ్రంథంలో ఉన్నది తీసేసి ఏం చేస్తుంటారు? దానికి యాడ్ చేస్తుంటారు. మనోళ్ళు యాడ్ చేస్తారు. ఇది ఒకప్పుడు జరిగేటువంటి వివాహ వ్యవస్థ అది మన సంబంధం కాదు అది. అందుకే మనం ప్రత్యేకింపబడాలి. ఏం చేయాలి? నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడండి, ఆడు పాస్టర్ కాదో నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది. సంతర్పణ పూజలు అవుతాయి కదా, గృహదర్శనాలకు వెళ్తాడు, సంఖలో బైబిల్ ఉంటే దానికి వెళ్ళి ఫోన్ చేసేస్తుంటాడు. నేను చాలాసార్లు చూశానండి. మొన్న రోజు అంటే, అనియా బాగున్నావా, ప్రైజ్ లార్డ్ అనియా అన్నాడు. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు లేదా? బాగున్నాను. ఇంకా వెళ్తున్నావా అన్నాడు. ఎక్కడికే? అదే ఎక్కడికే? సంతర్పణలకే వెళ్తున్నావు అని అడిగితే, ఎప్పుడు చూసావనియా నీ కళ్ళు కళ్ళు వచ్చేసింది నీకు అంటాడు. దొరికిపోతున్నావు. నేను ఎక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వస్తుండే కానీ దొరికేస్తాను నీకు అన్నాడు. అప్పుడు మరి నీకు ఇది అనిపించలేదంటే, అదేటనియా దేవుడు పరలోకి వెళ్ళిన తర్వాత ఏసుపని క్షమించమని అడిగేస్తాననియా అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ సంఘస్థులు అందరూ చూశారు అనుకోండి, వాళ్ళు మొత్తం అందరూ వెళ్ళిపోతారు, మొత్తం లైనే. నన్ను ఒక పాస్టర్ గారు అన్నాడు, సినిమా చూస్తే తప్పేటాడు అన్నాడు. ఏంటిది? ఓకే, మీ దృష్టిలో కరెక్టే కదా. మీరు మీ ఆవిడ గారు మీ పిల్లలు మొత్తం సంఘం అంతా కలిసి ఠాగూర్ సినిమాకి వెళ్తారా అని అడిగి, ఎక్కడికి? అప్పుడు చర్చ ఎక్కడ ఉంటుంది? థియేటర్లో ఉంటుంది. అప్పుడు ఏమవ్వాలి? అప్పుడు చెప్పాను, లోక ఆచారాలు ఉన్నాయి, లోకంలో ఆచారం ఉంది. ఈ ఆచారాలు మనం ఏం చేయకూడదు, చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే, ఏలియా దేవుడు ఒక వింత అద్భుతాన్ని చూపించడానికి దేవుడు తన స్వరమును వినిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా నేను వివరించుకుంటూ చెప్పుకుంటే చాలా టైం అయిపోద్ది. కాబట్టి ఈరోజు ఆయన ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థన దేవుడు వినలేదు. కానీ దేవుడు అద్భుతాన్ని చూపించి ఒక పాత్రగా వాడుకోవాలని దేవుడు ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈరోజు ఏలియా మనందరికి ఒక సూచన ఏంటంటే, ఏలియా లాగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చూడగలగాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చూడాలి? అద్భుతం. పాడబడుతున్న ఏ పాట? అద్భుతము. మరి ఎన్ని అద్భుతాలు చూస్తున్నారు మీరు? పాటలు పాడేస్తున్నాం, ఒక్క అద్భుతమైన చూస్తున్నారా? కొన్నిసార్లు కొన్ని అద్భుతాలు చూడాలి మనం. దేవా ఈ కార్యం చేయి తండ్రి, అడుగుడి. అప్పుడు అడుగుడి. మనకు తెలుసు అందరికి దేవుడు అడగాలి. దేవుడిని అడగకుండా దేవుడు ఏది ఇవ్వడం. అడగండి దేవుడిని. ఏలియా జీవితం మనకు ఒక సాదృశ్యం పెట్టిన అద్భుతాన్ని చూసేంతవరకు కూడా
హోరేబు కొండ మీద దేవుని కొరకు కనిపెట్టిన వాడు ఏలియా. దేవునికి స్తోత్రం. మనం కూడా దేవునిలో కనిపెడదాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అన్న లేచి నిలబడదాం.